జన్మంతా నీ అడుగుల్లో అడుగులు కలిపే జత ఉంటే నడకల్లో తడబాటైనా నాట్యం అయిపోదు. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి మా దగ్గర పనిచేసిండ్రు, నేను పోయి ఆడ పని చేద్దాం రాని మాకు లేదా? అది ఇప్పుడు మనం బర్త్డే పార్టీ చేస్తామై మన పిల్లలు రిటర్న్ గిఫ్ట్ ఇస్తామా ఏమా? రుకో జరా సబర్ కరో. చెప్తున్నా కదా చంద్రబాబు నాయుడు అంత దూరం ఎందుకు, నేను ఉన్నా కదా ఈడ, నన్ను దాటినాక కదా అమరావతి పోయేది. నేను వదిలింది బాణాన్ని కాదు, గుణపాన్ని. ఏంటాది గారు ఎంత పని జరిగింది? మహా దుర్మార్గులు అందరూ కలిసి మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చి వదిలేశారే. దెబ్బ అదర్సు కదా. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు. ఫ్యూచర్ ఉంది. మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు, విడు భూమిన వానైతాడు. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. ఓ పాటనైనా పెట్టురా, వీళ్ళు చెసేపు ఎగురుతారంట. ఎవరున్నారా మా ఇక్కడ పాట పెట్టు. బాగా కనెక్ట్ అయినట్టుంది. ఓకే. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు. మన రేవంత్ అన్న బెడ్ బాయిల్ అయిపోయింది. నా బీపీ చెక్ చేస్తే 160 180 ఉంటుంది. ఇప్పుడు కొత్త సంవత్సరం, కొత్త ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం 2024లో వచ్చిన ఎంబడే చంద్రశేఖర్ రావుకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు తప్పకుండా కట్టిస్తా. ఎందుకు? నా బాధ్యత. చెర్లపల్లి జైల్లో చంద్రశేఖర్ రావుకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా. బిడ్డ గుర్తు పెట్టుకో, చంద్రశేఖర్ రావు నీకు చెర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా. ఈ పాపనే చూడలేదు, నేను చచ్చిపోతా. ఎందుకంటే కొడుకు వస్తే ఆడవంటాడు, కోడలు వస్తే ఆడుంటది, అల్లుడు వస్తే ఆడుంటాడు. నేను కేటీఆర్ అడిగిన సరేరా బై సచివాలయం బాగాలేదు కొత్తది కడతా అన్నాడు. మన ఇవాన్క వచ్చినప్పుడు నీ అయ్య ముక్కు బాగాలేదు ఇంత పొడుగుంది అన్నారు. వాడెవడో వచ్చి సచివాలయం బాగాలేదంటే ఇలా కొత్తది కడతాడంట. మరి ఆ పిల్ల వచ్చి మీ అయ్య ముక్కు బాగాలేదు వస్తారా బై? ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు? సపోజ్ మీరు ఉడగొట్టిననుకో ఏమున్నది రెస్ట్ తీసుకుంటాం. సపోజ్ మీరు ఉడగొట్టిననుకో ఏమున్నది రెస్ట్ తీసుకుంటాం. అంతే కదా? నన్ను చాలా తక్కువ అంచనా వేసుకుంటున్నట్టు అన్నారు. చాలా తక్కువ అంచనా వేయట్లేదు. కానీ కేసీఆర్ గారు ఓడిపోతే నీదేం పోదు కాదు, నువ్వు మింగిన 1,00,000 కోట్లు కక్కిస్తాం. మళ్ళీ కొత్త కాన్సెప్టా? ఊపిరి పీల్చుకోవడం కూడా టైం ఇవ్వట్లేదురా. ఈ ఫామ్ హౌసులు 100 ఎకరాలు నీకెక్కడి నుంచి వచ్చినావో లెక్క చెప్పాల్సిన అవసరం ఉంది. నేనప్పుడే అన్నా ఈ విధంగా జరుగుతుంది. ఓడితే నీదేం పోదు అనుకోకు. నువ్వు మింగిన 1,00,000 కోట్లు ఆక్రమించుకున్న హైదరాబాద్ లో 10,000 ఎకరాల భూములు. ఇది అన్యాయం, దొంగాట, నేను ఒప్పుకోను. అనకొండలాక హైదరాబాద్ లో భూములు మింగినవు కదా, ఆ భూములన్నిటిని కూడా కక్కిపించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటది. ఒకటే మంట. సచివాలయ గేట్లు సామాన్యులకు తెరుచుకుంటాయి. ప్రగతి భవన్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రజాభవన్ గా మారుతుంది. సామాన్యులకు పరిపాలన అందుబాటులోకి తీసుకురావడానికి సచివాలయాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాము. అది ప్రగతి భవన్ కాదు, అది ప్రజాభవన్. సామాన్య ప్రజలందరికీ కూడా మార్కెట్ లో అతను ఫాలోయింగ్ చూస్తే మెంటల్ వచ్చేస్తుంది. అందులోకి ప్రవేశం ఉంటుంది. అది ప్రజల ఆస్తి, ప్రజల కోసమే వినియోగిస్తాము. వరల్డ్ కప్ లో ఇండియా ఖచ్చితంగా గెలుస్తుంది. రోహిత్ శర్మ సారథ్యంలో మన ఇండియా వరల్డ్ కప్ కొట్టబోతుంది. నాకు ఒక గన్ ఇస్తారా? ఈ వరల్డ్ కప్ లో మన టీం ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా అద్భుతంగా ఆడబోతుంది.
నవిలవలే చుట్ట ఆస్ట్రేలియా మీద ఈ వరల్డ్ కప్ ఫైనల్స్ లో విజయం సాధించి 20 ఏళ్లుగా ఉన్న రివెంజ్ ని ఇండియా తీర్చుకోబోతుంది. నాకు వచ్చే కోపానికి వయసు కూడా చూడకుండా మర్యాద లేకుండా మాట్లాడతాను, తర్వాత నువ్వు ఫీల్ అవుతావు. ఇందులో డౌటే లేదు, మళ్ళీ ఇప్పుడు వరల్డ్ కప్ గెలవబోతున్నాం. సో ఆల్ ద బెస్ట్ టు ఇండియా టీమ్. సర్వనాశనం చేసావు దైద్రి పెదవా చేతుల దాకా చెడగొట్టు. 2024 జగనన్న వన్స్ మోర్ అంటూ 175 కాన్స్టిట్యూన్సీలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరబోతుంది. ఇది తథ్యం. 2024 జగనన్న వన్స్ మోర్ అంటూ 175 కాన్స్టిట్యూన్సీలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరబోతుంది. ఇది తథ్యం. ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది. ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుందన్నయ్య. ఈడికుంది దిప్పతలో నమస్కారం, బతుకు జట్కా బండికి స్వాగతం. ఏం సమస్య వచ్చిందని ఇక్కడికి వచ్చారు? 50,000 అప్పుంది తీరుస్తావేంటి? ఎందుకే వస్తారు పెద్ద పుడింగ్ లాగా? పళ్ళు రాలగొడతా నవ్వావంటే. సీరియస్ గా నేను అడుగుతుంటే నవ్వు వస్తుంది. సూటిగా చెప్పు. ఇది తప్పు కాదా? అరుస్తున్నాడు భయ్యుడు, ఎదురు మాట్లాడుతున్నారు. ఇది తప్పు కాదా? నేను పలానా సందర్భాల్లో నేను తప్పు చేశాను కాబట్టి మీరు అలాంటి సందర్భాలు వచ్చినప్పుడు మీరు జాగ్రత్తగా ఉండండి, మీ జీవితాల్ని జాగ్రత్తగా పెట్టుకోండి. ఏది అడిగినా కూడా నీ ఇష్టానికి మాట్లాడుతున్నావు. మూతి మీద కొట్టానంటే పళ్ళని రాళ్ళ చేతుల్లో పడతాయి. పద్ధతి. మూతి మీద కొట్టానంటే పళ్ళని రాళ్ళ చేతుల్లో పడతాయి. అవునా? నాది ఇక్కడ దాకా, నాకు ఇప్పుడు దాకా తెలియదు, మీరు చెప్పేదాకా తెలియదు. అడుగుతా అంటే నవ్వుతూ సైట్ కొడుతున్నావు ఇక్కడ కూర్చొని. అంటే మీకు చెప్పలేదు కదా. ఓ మై గాడ్, నేను ఇట్లాంటి బిస్కెట్లు తిన్నాం. ఏస్ట్ చేసుకోకు, మ్యాటర్ రా. నీకు ఆల్రెడీ పెళ్ళయిందా? మీరు నమ్మండి నమ్మకపోండి, దిస్ ఇస్ ట్రూత్. ఎవరితో అయింది? మహేష్ గత్తి గారు. ఏ బాగైందా? ప్రతిదానికి ఈ అదవనే చేసుకోవాలా? ఇలా తగలడ్డాం చివరి ఆఖరికి. ఏ ధైర్యంతో పెళ్లి చేసుకున్నావు వాడిని? ఏం చూసి పెళ్లి చేసుకున్నావు? రావుకాలంలో పుట్టుంటారని నీ దరిద్రం అది. మీరు పాయింట్ మాట్లాడేది నేర్చుకోండి. సారీ కరెక్ట్ మర్చిపోయాను. అబ్బా సాయిరామ్, ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ ఎప్పుడు అధికారంలో ఉంటుంది. మీరు మొత్తం గోల్డెన్ లెగ్, దేశం మొత్తం మీ గురించి గోడైకి వస్తుంది. గోల్డెన్ లెగ్ ఎప్పుడు ఉండే ఆయన అంటే ముఖ్యమంత్రి అమ్మాయి చేసేవన్నీ దేవుని పూజలు, దూరేవని గబ్బు గుడిసెలని. నేను బాలకృష్ణకి సూటిగా చెప్తున్నాను, ఫ్లూటు జింక ముందు ఊదు. సింహం లాంటి జగన్మోహన్ రెడ్డి గారు ముందు కాదు. నాతో చెప్తే చెప్పావు కానీ ఎవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. షూటింగ్ ఫంక్షన్లలో ఆడపిల్ల కనిపిస్తే ముద్దు పెట్టండి, కడుపు చేయండి అని ఆడవాళ్ళని గౌరవం లేకుండా మాట్లాడటం, కాన్స్టిట్యున్సీని గాలికి వదిలేయటం, అసెంబ్లీకి రాకపోవటం, ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. ఈ రోజు వచ్చేసి నువ్వు మీసం మెల్లేస్తే ఇక్కడ ఎవరు భయపడే వాళ్ళు లేరని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నిన్నాడు తప్పు చేసిన చంద్రబాబు నాయుడికి శిక్ష వేశాడు, అందుకే మొక్కు తెచ్చుకోవడానికి వచ్చాను. రుకో జరా, సబర్ కరో. గాడిదకు పట్టు చీర కట్టినట్టుగా ఎలా పడితే అలా మాట్లాడుతోంది. దాని మొగం మడత కాజా అంత ఉంది. దాని మొగం మడత కాజా అంత ఉంది. ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు నువ్వు? You respect and take respect. And respect is respect and respect.
ఏంట్రా ఇది? ఇంతమంది వచ్చిరేమే ఈ రోజు నుంచి నా లైఫ్ లో గోల్డెన్ డేస్ అయిపోయారా. అదృష్టం కష్టపడ్డా పని చేసిన సక్సెస్ అయినా. అవునరా నా జలపాల నటరాజునికి పాపం తెలియదురా. ఇలా మల్లారెడ్డి అంటే ఒక ఫేమస్, ఒక ఐకాన్. పేద ప్రజలకు ఇవాళ స్వాతంత్రం వచ్చిందంటే ఈ రోజే వచ్చింది. ముంజలు తింటావా? మా తిండి నువ్వేం తిని చస్తావులే. ఇదంతా కూడా మన సీఎం కేసీఆర్ గారిది కాబట్టి తక్కువనే ఆయనకు 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 మనం అంతా తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. జోహార్ కాదు సారు, థ్యాంక్స్ చెప్పాలి. అని చాలా దుర్మార్గమైన కామెంట్, అది కరెక్ట్ కాదు. మంచి కష్టపడే సీఎం వచ్చిండు. మన తెలంగాణలకు ఉన్నంత తెలివి ప్రపంచంలో ఎవ్వరికి లేదు. అధిక ప్రసంగం చేయకు. నన్ను ఎంపీ చేసిండు నా దేవుడు. ఆయనకి ఎప్పుడు నా జన్మలో ఎప్పుడు కూడా ఆయన నా రుణం ఎప్పుడు కూడా భారతదేశంలోనే ఇంత పెద్ద నాయకుడు మనకు దొరకడు. ఇంకా చాలే ఆపరా, ఊరుకోండి గురుగారు. ఆయన ఒక భగవంతుని స్వరూపము. నిజామాబాద్ ఎంపీ కవిత ముందే జై తెలుగుదేశం అనేశారు. తెలుగుదేశం తెలంగాణ, జై తెలుగుదేశం తెలంగాణ. అయితే మల్లారెడ్డి అన్న దగ్గర ఒకటే విషయం ఉన్నది. ఇంకా పాత పచ్చ జెండా వాసన పోతలేదు. బొక్కబడింది. చాలా 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 ధన్యవాదాలు.